మహిమ కలుగును గాక. మరి ఇంత మటుకు కూడా మరి దేవుని వాక్యాన్ని దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రములు. మరి శ్రమంలో మనము దేవుని వాక్యాన్ని మనం చదువుకొని వినిపిస్తుందా? దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ప్రైజ్ లార్డ్. 5వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. మరి సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుచుండగా అయ్యా మీ యొక్క ఆత్మ నడిపింపును దయచేయండి. మేమందరం కూడా ఈ వాక్యము అర్థము చేసుకోవడానికి, వాక్యానుసారమైనటువంటి జీవితాలను మేము జీవించడానికి మీ కృపను దయచేసి మీరు మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు మీకు హెచ్చరించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. చదవబడినటువంటి ఈ 2 వాక్య భాగాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము నీతిమంతులముగా తీర్చబడడానికి యేసు ప్రభు వారు ఏమి చేయాల్సి వచ్చిందో మరి ఈ 2 వచనాలలో మనం చదివినాం కదండి. గమనించండి. ఒకసారి మనము మరొకసారి వాక్యాన్ని చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం 25వ వచనంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. దేవునికి స్తోత్ర. మరి 5వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అని రాయబడింది. మనము నీతిమంతులుగా తీర్చబడడానికి యేసయ్య రక్తము చిందించాడు. మరి అంతేకాకుండా మనము నీతిమంతులుగా తీర్చబడడానికి యేసయ్య మరి మరణము నుండి లేపబడినట్టుగా ఈ 2 వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం. అంటే మనము నీతిమంతులుగా తీర్చబడడానికి యేసయ్య మరణించాడు, యేసయ్య తిరిగి లేచాడు. అంతే కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీతిమంతులముగా మనము నీతిమంతులము అని పిలువబడడానికి, నీతిమంతులుగా మనమందరము కూడా మరి నీతిమంతులుగా పిలువబడడానికి, నీతిమంతులముగా తీర్చబడడానికి యేసయ్య రక్తాన్ని చిందించాడు. యేసయ్య సమాధిలో నుండి లేపబడ్డాడు. సో యేసయ్య మృతుల నుంచి లేపబడిన తరువాత మనం ఏం చేయబడ్డామంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి ఇప్పుడు మనము నీతిమంతులుగా ఉండడానికి, లేకపోతే నీతిమంతులు ఏమి చేయాలి అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అయితే నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏం చేయాలి? ఓన్లీ నీతిమంతులముగా తీర్చబడ్డాం అంతనే అయిపోయిందా? అక్కడికే ముగించబడిందా? లేకపోతే ఇంకా ఏమైనా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీతిమంతులు ఏమి చేయాలి అన్న విషయాన్ని మనం గమనిద్దాం. గమనించండి. ఒకవేళ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాం అనుకోండి. మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినాము. బ్యాంక్ అకౌంట్ లో మన అకౌంట్ లో కొన్ని ఒక పెద్ద రుజుము లేకపోతే డబ్బు మన యొక్క అకౌంట్ లో వేసారు అనుకోండి. అకౌంట్ లో వేసిన తర్వాత అబ్బా నా బ్యాంక్ లో నా అకౌంట్ లో ఇంత డబ్బు ఉన్నది, దాదాపు మనం అనుకుందాము ఒక 10 లక్షలు వేసిండ్రు మన అకౌంట్ లో. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే 10 లక్షలు అట్లనే పెట్టడము ఓకేనా? దాన్ని వాడుకుంటేనే మనకు దీవెనకరంగా. మనకు దీవెనకరం ఎప్పుడు? అవి అట్లనే ఉంటే దీవెనకరమా, లేక అవి వాడితేనే దీవెనకరమా? అయితే మనం అవి వాడితేనే మనకు దీవెనకరంగా ఉంటుంది. అవి అక్కడనే ఉంటే మనం ఇట్లనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినాయి అనుకోండి. 10th క్లాస్ లో పరీక్షలు అయ్యాయి. అయితే పరీక్షలలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జస్ట్ గ్రేస్ మార్క్స్ లో ఫెయిల్ అయిపోయినారు అనుకోండి. కొన్ని ఒక 2-3
ఏమంటారు మార్క్స్ తోని ఫెయిల్ అయిపోయినారు అనుకోండి. అప్పుడు ఒక్కొక్కసారి మనకు చూసాం, మనం చరిత్రలో కూడా మనం చూసినట్లయితే గవర్నమెంట్ వారు కొంచెం గ్రేస్ మార్క్స్ అని యాడ్ చేస్తారు కదండి. ఒక 2-3 మార్కులు యాడ్ చేసిండ్రు. అప్పట్లో జరిగింది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు. సో ఆ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినప్పుడు ఏమైంది? పాస్ అయిపోయారు. పాస్ అయిపోయిన తర్వాత ఇక నేను పాస్ అయిపోయినా చాలని అక్కడనే ఉంటే అయిపోతుందా? లేకపోతే ఆ తర్వాత మళ్ళీ ఇంకా పై చదువులు వెళ్తామా లేమా? పై చదువులు చదవడానికి ఇష్టమే కదా. రిపోర్ట్ కార్డులో నేను పాస్ అయిపోయాను పెట్టుకొని అక్కడనే ఫ్రేమ్ పెట్టుకుంటే అయిపోతుందా? సో అట్లా కుదరదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ వాక్యంలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు లేపబడ్డారు, మరణం నుంచి లేపబడ్డారు, మనల్ని నీతిమంతులు అని చేసేసాడు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంత మట్టుకేనా మన జీవితము? మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము అంతేనా? లేకపోతే దాని తర్వాత ఏమైనా చేయాలని దేవుడు ఆశపడుతుంది? గమనించండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఒకసారి అబ్రహాము గురించి ఈరోజు మనం పొద్దున ఒక వాక్యాన్ని చదివాం. మరొకసారి చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? రైట్. ఇప్పుడు అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతుడుగా పొందలేడా అని అంటే పొందాడు కాబట్టి వాక్యంలో రాయబడింది. నీతిమంతుడుగా ఏ విధంగా తీర్చబడ్డాడు అబ్రహాము అంటే క్రియల ద్వారా. సో విశ్వాసము ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడతాము. అదే విధంగా మరి క్రియల ద్వారా కూడా నీతిమంతులుగా తీర్చబడతామని వాక్యంలో చూస్తున్నాం. అంటే కొన్ని క్రియలు కూడా మన జీవితంలో ఉండాలి. నీతిమంతులుగా తీర్చబడగానే సరిపోదు, కొన్ని క్రియలు ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 11-12 వచనాలు ఒకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, చివరి అధ్యాయము బైబిల్ గ్రంథములో 11-12 వచనాలు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. రైట్, ఓకే. మరి ఇక్కడ వాక్యంలో చూడండి ఏమని రాయబడిందంటే, అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము అని ఉంది. అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము అని ఉన్నది. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము అని ఉన్నది. అంటే నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళము మనం ఇంకా యేసయ్య త్వరగా వస్తున్న వాక్యం ఉంది కదా, అప్పటి వరకు నీతిమంతులుగా ఉండాలా. అప్పటి వరకు మనం నీతిమంతులుగా ఉండాలన్నమాట. సో మనము నీతిమంతులుగానే ఉండాలి. నీతిమంతులు మనం తీర్చబడ్డాము, అయితే అప్పటి వరకు నీతిమంతులుగా ఉండాలి. యేసయ్య వచ్చేంత వరకు నీతిమంతులుగా ఉండాలని ఈ వాక్యంలో ఆ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనము రోమిలకు రాస్తున్న పత్రిక, రోమా పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము మనం చూసినట్లయితే, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరం కూడా అందరం పాపం చేశాం, అందుకని దేవుని మహిమను మనం పొందలేకపోయాం. అయితే దేవుని మహిమను పొందలేకపోయాం కాబట్టి యేసు ప్రభు వారు మరణించి ఆయన తిరిగి లేవటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. అయితే నీతిమంతులు విశ్వాసమును బట్టే నీతిమంతులు కాదు, కానీ క్రియల ద్వారా కూడా నీతిమంతులుగా ఉండాలి. మనము నీతిమంతులము అని తీర్చబడిన తర్వాత మనం యేసయ్య రాకడ వరకు కూడా నీతిమంతులుగా ఉండాలి అని కూడా వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇప్పుడు నీతిమంతులు ఏమి చేయాలి అని కొన్ని వాక్యాలు మనం ఈరోజు దేవుని వాక్యం నుంచి చూద్దాం. త్వరగా చూస్తామండి. దేవుని స్తోత్రం. ఓకేనా? ఈరోజు నీతిమంతులు ఏమి చేయాలి అన్నది ఈ రోజు చూద్దాము. నీతిమంతులు ఏ విధంగా దీవెన పొందుతారు, ఏమి దీవెనలు నీతిమంతులకు ఉన్నాయి అని రేపు చూద్దాం.
హల్లెలూయా. రైట్, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా నేను యాక్చువల్ గా మరి నీతిమంతుడు అని నేను ఈ అంశమును ఎన్నుకున్నప్పుడు, పాత నిబంధన గ్రంథములో నీతిమంతుడు అంటే ధర్మశాస్త్రమును పాటించేవాడు నీతిమంతుడు అని వాక్యంలో అనేక మార్లు పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో నీతిమంతుడు ధర్మశాస్త్రమును పాటించేవాడు అంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించువాడు అని, అతన్ని నీతిమంతుడు అని అనేక మార్లు బైబిల్ గ్రంథంలో మరి వ్రాయబడ్డాయి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఓల్డ్ టెస్టమెంట్. నేను పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తలేను. ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులు అయినటువంటి వాక్య భాగాలు ఎన్నో ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. కానీ నూతన నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు మృతి పొందిన తర్వాత మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడ్డాడు అన్నటువంటి మాట ఉంది కదా. దాన్ని బట్టి నేను నూతన నిబంధన గ్రంథంలో నుండే కొన్ని వాక్యాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే క్రీస్తు యేసు తిరిగి లేవడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మరి క్రీస్తు యేసు ఒక పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఉద్దేశాన్ని మైండ్ లో పెట్టుకొని ఆ విషయాలను బట్టి ఈరోజు కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద బేస్ థింగ్ ఈస్ నీతిమంతులు దేవుని వాక్యానుసారముగా జీవించాలి. దట్ ఈస్ ద మెయిన్ అండ్ బేసిక్ థింగ్. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమని రాయబడి ఉంది? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. రైట్. మన నీతి అంట శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలని వాక్యంలో రాయబడింది కదండి. వాక్యంలో క్లియర్ గా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు ఇవి. శాస్త్ర నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అత్యధికంగా ఉండాలి, అప్పుడే పరలోక రాజ్యం. అయితే ఇక్కడ గమనించండి, అంటే పరిసయ్యులకు కూడా ఒక నీతి ఉంది, శాస్త్రులకు పరిసయ్యులకు కూడా ఒక నీతి ఉన్నది. వాళ్ళ నీతి ఏంటంటే వారు ధర్మశాస్త్రమును పాటించువారు. అంటే ధర్మశాస్త్రములో వాక్యంలో ఏమని రాయబడిందో, ఏమేమి చేయాలని రాయబడిందో వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక నీతి ఉన్నది. సో వాళ్ళు ఉపవాసం ఉంటారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, మరి వాళ్ళు ఇంకేందంట 10వ వంతు ఇస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. గమనించండి, వాళ్ళ నీతి కన్నా మన నీతి అధికంగా ఉండాలి. వాళ్ళ నీతి కన్నా మన నీతి అధికంగా ఉండాలి. వారు ధర్మశాస్త్రం పాటిస్తున్నారు, మనము అధికంగా పాటించే వారంగా ఉండాలి. అర్థమవుతుంది కదండి. సో ద బేసిక్ అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ నీతిమంతులు అని తీర్చబడిన తర్వాత వాక్యాన్ని అనుసరించే వారముగా ఉండాలి, వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకునే వారముగా ఉండాలి. అధికంగా పరిసయ్యులు ఎంత చదివినరు, ఎంత నేర్చుకున్నారు, ఎంత పాటించరు, వాళ్ళకన్నా ఎక్కువ మనం పాటించాలి. శాస్త్రులు పరిసయ్యులు ఎంత చదివినరో, ఎంత పాటించినరో వాళ్ళకంటే ఎక్కువ మనం పాటించాలి నీతిమంతులము. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటంట, మనము ధర్మశాస్త్రమును వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. జ్ఞాపకం పెట్టుకోండి బాగా. ఓకే, రైట్. దెన్ వి విల్ గో టు ద సెకండ్ వన్. రెండవది ఏంటి అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, నీతిమంతులుగా తీర్చబడమే కాదు, నీతిమంతులు ఏమి చేయాలి అంటే వాక్యానుసారంగా మరి ఇంకా ఎక్కువ వాక్యం చదివేవారుగా ఉండాలి. నంబర్ 1. రెండవది నీతిమంతుల ప్రార్థన. అంటే నీతిమంతుల ప్రార్థన గురించి ఇక్కడ చూడండి. నీతిమంతుని విజ్ఞాపన ఏంటంట? నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన ఎంత బలమైన ప్రార్థనగా ఉంటుందో
మరి దీన్ని బట్టి మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీతిమంతుడు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. నీతిమంతుడు విజ్ఞాపనలు చేసేవాడుగా ఉండాలి. ఆ విజ్ఞాపనలు ఏ విధంగా ఉండాలి? బలమైనటువంటి విజ్ఞాపన. నీతిమంతుని ప్రార్థన ఎట్లుంటది? మామూలుగా చేసే ప్రార్థనలు కాదండి. అందరూ ప్రార్థన చేస్తారు. అందరు చేస్తారా ప్రార్థనలు? అందరూ ప్రార్థనలు చేస్తారు. కానీ నీతిమంతుని ప్రార్థన ఎట్లుండాలంటే బలమైన ప్రార్థనగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి అంటే ఏదో కళ్ళు మూసి 2 మాటలు 2 ముచ్చట్లు చెప్పేసి అయిపోయింది ఆమెన్ అంటే సరిపోదు. నీతిమంతుని యొక్క ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు లేచి మనల్ని మరి నీతిమంతులుగా తీర్చడము అంత మట్టుకే కాదు, వాక్యాన్ని బాగా చదివేవారంగా ఉండాలి. బలమైన ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి నీతిమంతులు. ప్రకటన గ్రంథంలో చూసాం కదా, నీతిమంతులు నీతిమంతులుగానే ఉండాలి ఎప్పటి వరకు యేసు వచ్చే వరకు. సో బలమైన ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్, మరి మూడవది చూద్దాం. మూడవది ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగుతో ఏమి పొత్తు? రైట్, చాలు. మరి ఇక్కడ గమనించండి, ఏమని రాయబడి ఉంది? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అని ఎవరితో పోల్చబడింది? ఇప్పుడు ఎవరితో పోల్చబడింది? విశ్వాసులేమో నీతిమంతులు, అవిశ్వాసులేమో దుర్నీతి. అంటే ఇప్పుడు ఏమని రాయబడింది? అవిశ్వాసులతో మనము, విశ్వాసులమైనటువంటి మనము అవిశ్వాసులతో జోడుగా ఏ విధంగా ఉండగలుగుతాము? హౌ కెన్ అ బిలీవర్ బి యోక్డ్ టు ఎన్ అన్బిలీవర్? అంటే ఇది చాలా మటుకు పెళ్లిళ్ళ సమయంలో, వివాహాల సమయంలో ఎవరైనా క్రైస్తవుడు కాకుండా వేరే వారిని ప్రేమించో లేకపోతే వేరే వారి సంబంధాలు వచ్చి చేసుకుంటాం ఏమైతుంది లేండి అని అనుకుంటారు చూడండి. అటువంటి విషయానికి ఇది చాలా వర్తిస్తుంది. నీతిమంతులు అవిశ్వాసులతో జోడి కలవడానికి వీలు లేదు. రైచస్ పర్సన్ కెన్ నాట్ బి యోక్డ్ విత్ అన్రైచస్ పర్సన్. ఒక విశ్వాసి అవిశ్వాసితో కలిసి ఉండడము కష్టము. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకనే ఏంటంట, విశ్వాసులనే చూసుకోవాలి. విశ్వాసులే భార్యలు కావాలి, విశ్వాసులే భర్తలుగా ఉండాలి. సో రైచస్ పర్సన్ కెన్ నాట్ బి యోక్డ్ విత్ అన్రైచస్ పర్సన్. ఈ వాక్యానికి అర్థం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అంతేకాకుండా అవిశ్వాసులతో ఎక్కువ సాంగత్యం కూడా మనకు ఉండొద్దు. ఉండాలి, ఫ్రెండ్స్ ఉంటారు మనకు, చాలా మంది నాన్ బిలీవర్స్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మరి అంతగా ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండాలంటే ఎక్కడ మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాలి. లేకపోతే ఎవరికి ప్రాబ్లము? విశ్వాసులకే ప్రాబ్లం. ఎందుకంటే 2వ పేతురులో ఒక మాట రాయబడింది, అది చదువుదాం మనం. పేతురు చెప్తున్నటువంటి మాట ఇది. 2వ పేతురు 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ఒకసారి. అనీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. రైట్, ఇక్కడ గమనించండి, ఇది లోతు గురించి రాయబడినటువంటి మాట. ఇది పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఇది ఎవరి గురించి? లోతు గురించి. ఏమన్నదంటే, ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి. ఎవరి మధ్యన ఉన్నాడు ఇప్పుడు? లోతు సొడొమ గొమొరలో ఆ మనుషుల మధ్యలో కాపురం ఉంటున్నాడు. అయితే ఏమని రాయబడింది? తాను చూచిన వాటిని బట్టి, ఆ భయంకరమైనటువంటి సొడొమ గొమొరలో లోతు ఏమి చూస్తున్నాడో దాన్ని బట్టి, వినుట వాటిని బట్టి, ఏమి వింటున్నాడో దాన్ని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయములో, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను బట్టి దినదినము నీతి గల తన మనస్సును. ఎవరి మనసు? లోతు
నీతిమంతుడు అనే వాక్యంలో అక్కడ ఈ వాక్యంలో రాయబడి ఉంది. నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను అని ఉన్నది. అంటే ఒక నీతిమంతుడు అవిశ్వాసుల మధ్యలో వారితో కలిసిపోయి జీవిస్తుంటే ఏమైందంట, ఆయన చూసిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి అతిక్రమలను బట్టి తన మనస్సు గాయపరచబడుతుంది అనమాట. సో అందుకనే నీతిమంతులు అవిశ్వాసులతో మరి జోడి కలవడానికి వీలు లేదు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 3వ విషయం. 4వ విషయాన్ని మనం గమనిద్దాం. 4వ విషయము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. రైట్, ప్రైజ్ లార్డ్. గమనించండి, హేబేలు పాత నిబంధన గ్రంథంలో నుంచే తీసుకోబడ్డాడు. మరి ఇక్కడ మరి హెబ్రీ పత్రికలో మరి రచయిత హేబేలును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఏమని చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. నీతిమంతుడని సాక్ష్యం పొందిందంట. దేని బట్టి? విశ్వాసమును బట్టి, అతని విశ్వాసమును బట్టి. అతని విశ్వాసం ద్వారా ఏం చేసిండు మరి? హేబేలు ఏం చేసిండు? విశ్వాసమును బట్టి బలి అర్పించిండండి కదా, బలి అర్పించిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శ్రేష్టమైన బలులు అర్పించే వారముగా ఉండాలి. నీతిమంతులు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు శ్రేష్టమైన బలులు, దేవునికి మహిమ తెచ్చే బలులు, దేవుడు అంగీకరించే బలులు అర్పించే వారముగా ఉండాలి. అంటే దేవుడు అంగీకరించే బలులు అంటే ఈ రోజు దేవుడు బలులను కోరుకుంటున్నాడా? దేవుడు బలులను కోరుకుంటలేడు, లేకపోతే పశువులను తెచ్చి బలియమంటలేడు. సాక్రిఫిషియల్ గివింగ్ దట్ వాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్. దేవునికి అదొక ఆఫరింగ్ లాగా ఉండింది అనమాట. నీతిమంతులు దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనదిగా ఉండాలి. అందుకని వాక్యంలో పౌలు భక్తుడు ఏమంటాడు, గాడ్ లవ్స్ అ cheerful గివర్ కదా. సంతోషంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడంట, ఏడ్చుకుంటే ఇచ్చేవాడిని కాదు కదండి. నీతిమంతుడు ఏ విధంగా ఉండాలంట, మరి అతడు అర్పణలు మరి ఒక సాక్రిఫిషియల్ అర్పణలుగా ఉండాలి. ఎక్సలెంట్ సాక్రిఫైస్ గా ఉండాలి. శ్రేష్టమైన బలులుగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత నెక్స్ట్ ఏది? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. రైట్, నీతి ఫలము, నీతిమంతుడు అంటే ఒక ఫలం. ఆ నీతిమంతుడు ఫలం ఏంటంట? సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. A harvest of righteousness is sown in peace by those who make peace. అంటే సమాధాన పరచబడే వారముగా ఉండాలి. సమాధానము, ఒకరితో ఒకరము సమాధానము చేసుకునే వారుగా ఉండాలి. అది నీతిమంతుల యొక్క ఫలితం, లేకపోతే ఫలము. నీతిమంతులు ఏ విధంగా ఉండాలంటే అండి, సమాధానము పరచబడాలి, సమాధానము చేసుకోవాలి, సమాధాన పడాలి. ఆ విధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి నీతిమంతుడు. చాలా మంది సమాధాన పడరు. నేను ఎందుకు పడాలండి సమాధానం? నేనా తప్పు చేసింది? వాడు తప్పు చేసిండు. ఎవరు తప్పు చేసినా సమాధాన పడుతున్నామా? లేకపోతే అంతేనో వదిలేయండి, అదే వాళ్ళే చూసుకుంటాడు, వాడి నాది నేనే, వాడి వాడే అన్నటువంటి ఉద్దేశముతో, మనస్తత్వముతో మనం ఉంటున్నామా? సమాధానం పడాలి. అది నీతిమంతుని యొక్క లక్ష్యము. నీతిమంతుడు చేయాల్సినటువంటి పని. సమాధానము
పరచబడాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. యు నీడ్ టు మేక్ పీస్ విత్ అదర్స్. సమాధానం లేదా సమాధానము పరచబడే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అదే విధంగా రోమిలకు రాస్తూ మరొక విషయాన్ని చూద్దాం. రోమిలకు రాస్తూ మొదటి అధ్యాయము 17వ వచనము చదువుదాం. Romans 1:17 verse. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది. రైట్, చాలు. ప్రైజ్ లార్డ్. గమనించండి, వాక్యంలో ఏమని రాయబడింది? నీతిమంతుడు ఏ విధంగా జీవించాలంట? నీతిమంతుడు ఏ విధంగా జీవించాలంట? విశ్వాసము బట్టి, విశ్వాసముతో నీతిమంతుడు జీవించాలి అని వాక్యంలో రాయబడింది. సో మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము విశ్వాసం మన జీవితంలో ఉండాలి. We have to live by faith, not by sight. నేను చూస్తేనే కానీ నమ్మను అని తోమా అన్నాడు కదండి. తోమా చూస్తేనే నమ్ముతాను అన్నాడు. అంటే we should believe by faith. We should walk by faith, not by sight అని వాక్యంలో కూడా మనం చూస్తాం. అయితే విశ్వాసమును బట్టి నీతిమంతుడు జీవించాలన్నటువంటి మాటని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా రోమిలకు రాస్తూ 5వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని రాయబడిందంటే, చదువుదాం ఆ మాటను కూడా ఒకసారి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంట. విశ్వాసము మూలంగానే. నేను చూస్తేనే నమ్ముతా అనడం కన్నా విశ్వాసముతో నమ్మినప్పుడు మనము ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడతాం అన్నటువంటి మాటని ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ we should live by faith. విశ్వాసమును బట్టి జీవించే వారముగా మనము ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో విషయాన్ని మనం చూద్దాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుదాం. 1 Peter 4:18-19. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను 4:18-19 కదా, చదవమ్మా, చదువు. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మరి ఇక్కడ ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే ఏమని రాయబడింది అంటే, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, అంటే అర్థం ఏంటంట, నీతిమంతుడే కష్టంగా రక్షింపబడితే ఇక అవిశ్వాసి పనేంది, పాపి పనేంది అని అంటున్నాడు. ఇక పేతురు ఏమంటున్నాడు? నీతిమంతుడే కష్టంగా రక్షింపబడితే ఇంకా తక్కినలో పని ఏం సంగతి అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. అయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, అంటే మనకు ఎప్పుడైతే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయో వాటిని మనము ఓర్చుకునే వారముగా ఉండాలి అన్నమాట. వాటిని ఓర్చుకునేవారు నీతిమంతులు ఏ విధంగా ఉండాలంట? కష్టాలు, శ్రమలు ఇప్పుడు ఓర్చుకొని వాటిని జయించే వారముగా ఉండాలి. మనము శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయి పడిపోతే, అంటే మనము ఒకవేళ మనకు బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు కృంగిపోయి పడిపోయినట్లయితే, మనమే పడిపోతే ఇంకా పాపుల సంగతి ఏంటి, ఇంకా అవిశ్వాసుల సంగతి ఏంటి అని వాక్యంలో పేతురు అంటున్నాడు. ఇంకా వాళ్ళది అంతే. అయితే మనల్ని ఏమంటున్నాడు?
మనము నీతిమంతులము కాబట్టి, నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి మనం ఏ విధంగా ఉండాలంట? మనము శ్రమల కాలంలో, కష్టకాలంలో, మరి బాధకరమైనటువంటి సమయంలో వాటిని ఓర్చుకొని జయించే వారంగా ఉండాలి. అది నీతిమంతుని యొక్క స్వభావము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చివరిదిగా ఇంకొకటి చూసుకొని మనము ముగించుకుందాం. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను ఒకటి మనం గమనిస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి. రైట్. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు వారు ఏమంటున్నాడండి వాక్య భాగంలో? అందుకు నీతిమంతులు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుటని చూచి నీకు ఆహారం ఇచ్చి తిని, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చి తిని అని అంటున్నాడు. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిని, దిగంబరమై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగారు. ఎవరు అడిగినారంట? ఎవరు అడిగారంటండి? నీతిమంతులు అడిగినారంట. నీతిమంతులు అడిగినారంట. అంటే నీతిమంతులు ఏం చేయాలన్నమాట? దీన్ని బట్టి 35వ వచనం నుండి చదివితే నీతిమంతులు ఏం చేయాలనో అర్థమైంది. నీతిమంతులు ఏం చేయాలంట? ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టే వారంగా ఉండాలి. ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టే వారముగా ఉండాలి. దాహం వేస్తున్నటువంటి వారు, లేకపోతే దప్పి కొనుచున్నటువంటి వారికి మనము దప్పిని తీర్చే వారముగా, దాహము తీర్చే వారముగా ఉండాలి. పరదేశి అయినటువంటి వాడు మన ఇంటికి వస్తే వారిని చేర్చుకునే వారముగా ఉండాలి. అయిన తర్వాత దిగంబరిగా ఎవరైనా కనిపిస్తే వారికి బట్టలు ఇచ్చే వారముగా ఉండాలి. రోగిగా ఎవరైనా ఉంటే వారిని పరామర్శించేవారు, లేకపోతే వారిని దర్శించేవారు, వారికి ఒక ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చెరసాలలో ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేసే వారముగా, లేకపోతే వారిని దర్శించే వారముగా ఉండాలి అని వాక్యంలో రాయబడింది. యేసయ్యనంట వీరిని గురించి ఒక ఉపమానము చెప్తూ ఈ మాట చెప్తున్నాడు. ఈ విధంగా చేసేవారంతా నీతిమంతులంట. ఇట్లా చేసిండ్రు కదా అని అంటున్నారు. అంటే ఇతరులకు భోజనం లేని, ఆకలిగా ఉన్నటువంటి భోజనం పెడితే అది యేసు ప్రభువుకు చేసినట్టు అంట. దాహము కలిగినటువంటి వారికి నీళ్లు ఇస్తే అది యేసు ప్రభువుకి ఇచ్చినట్లంట. ఇది నాకు చేసినట్టు అని అంటున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు, అయ్యా ఎప్పుడు చేశామయ్యా అని అడిగినారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనము క్రియల ద్వారా, అబ్రహాము గురించి ఏమని రాయబడింది యాకోబు పత్రికలో? అబ్రహాము నమ్మాడు కాబట్టి నీతిమంతుగా తీర్చబడ్డాడని రోమిలకు రాసిన పత్రికలో ఉన్నది. యాకోబు పత్రికలో ఏమున్నది? ఆయన క్రియల ద్వారా నీతిమంతుడుగా తీర్చబడలేదా అని వాక్యంలో రాయబడింది. సో ఈ క్రియలన్నీ మనలో ఉన్నాయా? మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? నీతిమంతులు చేయాల్సింది దేవుని వాక్యాన్ని ధ్యానించే వారుగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. ఆ తర్వాత అన్బిలీవర్ తో మనకు సహవాసము. ఎటువంటి సహవాసము? వివాహాల విషయాలు, లేకపోతే అన్యూన్యమైనటువంటి సహవాసం ఉంటుంది కదా, అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క అర్పణ శ్రేష్టమైన అర్పణలుగా ఉండాలి. సమాధానము చేసే వారముగా, సమాధానంతో జీవించే వారముగా ఉండాలి. నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవించే వారుగా ఉండాలి. ఆ తర్వాత శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఓర్చుకొని వాటిని దాటే వారముగా, జయించే వారముగా ఉండాలి. మరి ఆ తర్వాత ఏంటంట, మరి నీతిమంతులు ఆకలిగా ఉన్నటువంటి వారికి భోజనం ఇచ్చేవారుగా, దాహముతో ఉన్నటువంటి వారికి మరి వారి దాహము తీర్చే వారముగా, బట్టలేని వారికి బట్టలు ఇచ్చేవారనుగా,
మరి అంతేకాకుండా అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని దర్శించే వారముగా, ప్రార్థన చేసే వారముగా, లేకపోతే చెరసాలలో ఉన్నటువంటి వారిని విజిట్ చేసే వారముగా, దర్శించే వారముగా మనం ఉండాలి అని వాక్యంలో రాయబడింది. ఎవరైనా మరి పరదేశంలో వస్తే వారిని చేర్చుకునే వారముగా మనం ఉండాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులుగా తీర్చబడి నేను నీతిమంతుని అని చెప్పుకుంటే సరిపోదు, కానీ నీతిమంతులు ఎప్పటి వరకు నీతిమంతులుగా ఉండాలంట? యేసయ్య వచ్చేంత మట్టుకు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, యేసయ్య తిరిగి వచ్చేంత మట్టుకు నీతిమంతులుగానే ఉండాలని వాక్యం రాయబడింది. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న సర్టిఫికెట్ మన గోడకు ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోదు, కానీ మనము ఈ విధమైనటువంటి అన్ని అలవాట్లు మనలో ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కలుగజేయును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. రాత్రి వేళలో ప్రభువా, సాయంకాల సమయంలో మేమందరము కూడా నీ సన్నిధికి చేరి అయ్యా వాక్యంలో ఉన్నటువంటి మా సత్యాలు మేము తెలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించిన విధానం బట్టి అయ్యా, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మేము అయ్యా నీవు లేపబడ్డావు. మేము నీతిమంతులుగా తీర్చబడడానికే నీవు లేపబడ్డావు. కాబట్టి అయ్యా మేము ఆ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏ విధంగా మేము చివరి మట్టుకు కూడా నమ్మకంగా ఉండాలి, ఏ విధంగా నీతిమంతులుగా ఉండాలో, మరి నీతిమంతులు ఏం చేయాలనో అన్నటువంటి విషయాలను ప్రభువా, కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి నేను ధ్యానించడానికి మీ కృపను మా అందరికి మీరు కలుగజేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యము మా అందరికీ ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉండేలాగున మీరే సహాయము చేయమని వందనాలు, స్తోత్రాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.